హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తునం. ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అంటే మన శివుడికి ఒక్క పొద్దులు ఉండే రోజు అన్నమాట. ఇది చాలామంది భక్తులు అయితే చాలామంది శివుడిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే చాలామంది ఒక్క పొద్దులు పట్టుకుంటారు. మీ దాంట్లో ఎంతమంది ఒక్క పొద్దు పట్టుకుంటారో కామెంట్ అది మర్చిపోకండి. నేను కూడా ఇంత పొద్దుగా మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే నేను కూడా ఒక్క పొద్దు పట్టుకున్నా. మా పద్ధతులు ఎలా ఉంటాయి, మేము ఎలా ఒక్క పొద్దు పట్టుకుని ఎలా పాటిస్తాం అనే విషయాలు అయితే నేను మంచిగా ఈ వీడియో అయితే చూపిపోతున్నా. సో మేము పొద్దు లేచినాం. లేచి ఆగిలి సాంపిట్లు వేయించుకొని ఇల్లు మొత్తం నీట్గా గడిపించుకున్నాం. దానికంటే ఒకరోజు ముందే మన ఇంట్లో ఉండే బట్టలు కానీ ఏవైనా కానీ పిండుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంట్లో మనం కౌసు ఇట్లా నీసు ఇట్లా అన్నీ తింటాం కదా, తాగుడు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి, చీమ కూడా సావద్దు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అందుకే మనమైతే కొన్ని పద్ధతులు పాటిస్తాం. నేనైతే ఇక పొద్దుపలు వేసిన ఈరోజు బ్రష్ తోటి కూడా పళ్ళు తోముకోలేదు. ఇలా యాప పుల్లతోటి, ఓన్లీ యాప పుల్లతోటి పళ్ళు తోముకున్నా. బ్రష్ తోటి అంటే మనం రెగ్యులర్గా అంటే అన్ని దీన్ని మనం తోముకుంటాం కదా. సో అందుకే అలా వర్కౌట్ కదా అని చెప్పేసి నేను వచ్చేసి అయితే యాప పుల్లతో పళ్ళు తోముకున్నాం. ఇక ఇప్పుడైతే ప్రస్తుతం స్నానం చేసినాం. ఏం చేయాలంటే ఇంట్లో దేవిని పూజ చేయాలి. అంటే మన ఇంట్లో ఆల్రెడీ దేవుడు ఉంటాడు. అంటే మన ఇంట్లో సెల్ఫ్లో మేము ఫోటోలు పెట్టుకున్నాం. అంటే పెద్ద పూజ రూమ్ మా ఇంట్లో మాకున్నంతలో మాకున్నది. సో మన ఇంట్లో దేవుని ఫోటోలు ఉంటాయి. అక్కడైతే మనం ఒక చిన్న దీపం కూడా ముట్టించుకొని అయితే ఇంకా అవుట్డోర్ బయట తిరగడం, ఇంకా ఆ టెంపుల్కో ఈ టెంపుల్కో దగ్గర ఏమైనా ఉంటే తిరిగి వస్తాం. వచ్చిన తర్వాత ఈవినింగ్ ఎలా చేస్తాం అనేది మొత్తం అయితే ఈ మహాశివరాత్రి విషయంలో మాత్రం ఖచ్చితంగా చూపిపోతున్నా. మీరు కూడా ఎలా చేస్తారు అనే, ఎలా పాటిస్తారు, ఎలాంటి పద్ధతులు పాటిస్తారు అనే విషయాలు అయితే ఖచ్చితంగా మాకు కామెంట్ అయితే మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి దీపం ముట్టిస్తా రండి. సో మనకు ఉన్నాయి 2 రూమ్ల మొత్తంలో. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది ఒక రూమ్, ఈ 2వ రూమ్. కాబట్టి ఇందులో మొత్తంలో వచ్చేసి మనకి ఒక్క దేవుని సెల్ఫ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. సో మనలో అయితే ఇప్పటికే ఆల్రెడీ దేవునికి ఇక్కడ పొద్దుపొద్దు లేచి మనలో అయితే బొట్లు పెట్టేసి అంత రెడీ చేసారు. నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఒకసారి దీపం ముట్టించే పని అయితే చేద్దాం అనుకుంటున్నా. దీపం అయితే ముట్టిస్తా. ఓకే, చూడు కొంచెం పైకి. ఓకే, మేమైతే ఒక్క పొద్దు స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు దీపం ఇట్లా ముడించుకొని ఇక్కడ ఇక అగరబత్తి ముడించి ఇక ఒక్క పొద్దు స్టార్ట్ అయింది కదా. మళ్ళీ మనం ఎలా ముగిస్తాం అనేది, ఉపవాసం అనేది మన వీడియో చూస్తూనే ఉండండి. ఇక పొద్దున ఒక్క పొద్దు పట్టాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితానికి వచ్చింది. 5 అంటే ఇంకా నాకు తెలిసి సూర్యుడు కూడా ఇంకా అలాగే ఉంది. చూద్దాం ఒకసారి. పొజిషన్ అట్లే ఉంది. ఇంకా సూర్యుడు అయితే అలాగే ఉంది కదా. సో మేమైతే ఇక ఇప్పటిదాకా అయితే బయటకైతే వచ్చినాం. బైక్ ఇట్లా అట్లా తిరిగి వచ్చి కొంచెం పనులు ఇట్లా తీసుకొచ్చినాం. అదే ఒక్క పొద్దు అదే ఉపవాసానికి సంబంధించిన పనులు అయితే ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చేసినాం అనమాట. ఎట్లా మేము ఇంట్లో ఎలా పూజ చేస్తాం, ఏం చేస్తాం అనేది వీడియో రూపంలో చూద్దామని చెప్పినాం కదా. సో కంటిన్యూ చేద్దాం. రత్నపుల్ కూడా తెచ్చిన ఆల్రెడీ, అది కూడా ఉడకబెట్టేసినాం. ఇంకా పనులు ఇట్లా వేరే ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూద్దాం మనం ఒక్కసేపు అయినాక. నేను మళ్ళీ ఒకసారి పళ్ళు గిట్లు తోముకొని, అదే యాప్లు వేసుకొని పళ్ళు తోముకొని ఇంకా టైంకు స్నానం చేసి టెంపుల్ వే ప్రోగ్రామ్ ఉంటుంది. అది మొత్తం అటో ఇటో మొత్తంలో అయితే ఇక సాయంత్రం 6:30 అవుతుంది. ఇంకా పొద్దు అయితే గూట్లే పడ్డది అంటాం కదా, పొద్దు అయితే గూకిందనమాట. ఇప్పుడు వచ్చి 6:30 అవుతుంది టైము. నేనైతే ఇప్పుడైతే పనులు తోమాలి. ఇగో దానికోసం అయితే ఏమంటారు, ఇక దానికోసం అయితే నేనైతే యాప పూలు అయితే విరుచుకున్నా. ఎందుకంటే బ్రష్ అంటే రోజు చేస్తాం కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి. యాప పూలతో హెల్త్ కూడా మంచిదే కదా. సో అందుకే యాప పూలతో తోముతున్నా. ఇంకా స్నానం కూడా చేసి గుడికి అయితే వెళ్ళాలి. ఇంట్లో ఇలా ఉన్నాయి అరేంజ్మెంట్ చూద్దాం ఒకసారి. చూసుకుంటే ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆఫ్ నేను సాయంత్రం కాగానే ఇక మొత్తానికైతే ఇట్లా అదే అమ్మాయి ఇంట్లో అయితే ఇట్లా ఫోటో అయితే పెట్టి, దేవుని ఫోటో పెట్టి ఇట్లా దేవునికి పురుదండలు వేసి మనం తెచ్చిన ఫ్రూట్స్ ఇట్లా అన్ని ఇట్లా దేవుని ముంగడ పెట్టి దీపం కూడా ముట్టించి అన్నీ రెడీ చేస్తారు. అట్లా మనం అక్కడ గుడికి తీసుకెళ్ళే కొన్ని ఉంటాయి. ఇక్కడ తాంబూలం ఏమంటారు, ఇది తప్పుగా అనిపిస్తుంది కదా,
ఇందులో అయితే మాణిక్యాలు ఉంటాయి. అవి ముట్టించుకొని మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు స్నానం కూడా చేసి ఇక మనకు టైం కూడా అవుతుంది, కొంచెం చీకటి తర్వాత వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. సో మేమైతే ఇక ఏమంటారు సాయంత్రం అయింది కదా, స్నానం చేస్తాం అయిపోయింది కదా. ఇప్పటిదాకా పళ్ళు మంచిగా దొరుకుని ఇక సాయంత్రం స్నానం చేసేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇగో అనిపిస్తుందా, ఇగో ఇక్కడ సైడ్ మొత్తం అయితే ఇది మొత్తం మమ్మీ మొత్తం రెడీ చేసి పెట్టింది. ఇక్కడ మేమైతే గుడికి పోవడానికి కోసం అయితే ఇది ఒక 2 కొబ్బరికాయలు అంజన దేవునికి అండ్ శివునికి ఒకటి, ఇక్కడ నూనె కొబ్బరి ఏమంటారు అగరబత్తులు కొన్ని పువ్వులు ఇక పట్టుకొని చిటి పట్టుకోబెట్ట ఇదే పట్టుకున్నా ఆరం తీసుకొని గట్టది ఆరం తీసుకొని ఇవైతే మేము తీసుకొని అయితే బయలుదేరుతున్నాం మా పిల్లలతో పాటు దేవుని దగ్గర తెలియదు. అది పక్క పెట్టి మంచిగా పట్టుకో ఇట్లయితే ఇక గుడికి ఎత్తుకోతున్నాం మనం మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక గుళ్ళు అయితే పూజ చేసి వచ్చేసినాం కదా, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మా శివరాత్రి ఉపవాసం ఎలా ఉందనే విషయం. అయితే మొత్తానికి అయితే దేవునికి అయితే మేమైతే ఆరాధించి ఇక్కడ మాకైతే దేవుని ఫోటో పెట్టినాం ఇక్కడ. అండ్ మేము తెచ్చుకున్న ప్రతి ఒక్క పండు ఇక్కడ అరటి పండు అండ్ దానిమ్మకాయలు అండ్ వచ్చేసి మనకు అంగుర పండు, సేపులు, రవ్వ లడ్లు అండ్ ఇక్కడ వచ్చేసి ఖర్జూర పండు, ఇక్కడ వచ్చేసి మనకు కర్ముంజ, ఇంకా ఏమంటారు యాపిల్స్, ఇక్కడ వచ్చేసి రత్నపురి గడ్డ వచ్చేసి మనకైతే ఇక అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క పండుగ పెట్టుకొని మనం అయితే ఒక్కపోతే ఇప్పుడైతే ఉపవాసం విడిచిపెట్టే విధానం ఎలా ఉంటుంది అంటే మా ఇంట్లో అయితే వచ్చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఇప్పుడు ఇది ఏతుందా పచ్చి ఖర్జూలు అంటారు కదా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునికి మొక్కుకొని తీసుకోవడం మన పద్ధతి అనమాట. ఇక్కడ నుంచి తర్వాత మనం ఏదైనా నీళ్ళు కానీ ఏదైనా అప్పుడే తాగాలి. ఈ పొద్దున్న నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఏమంటారు ఒక సుక్క కూడా నీళ్ళు తాగాలి, ఏం కూడా తినప్పుడు ఇప్పటిదాకా ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ అయితే 7:30 అవుతుంది. 7:30 దాకా కూడా నేను ఇట్లే ఉన్నా. ఇంకా మేము ఈ ఒక్కపొదిసే విధానంగా చేస్తాం. సో గాయస్ ఇదండి మా వీడియో అండి. నేనైతే ఫస్ట్ ఒక్కపొదిస్తా. ఎలా అంటే ఇంకా మనం ఇంతసేపు పొద్దుట ఒక్క పొద్దు ఉంది. ఇలా మనం అయితే ఒక ఖర్జూర పండు తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇలా అయితే మేము చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనమైతే నిన్న రాత్రి చూసారు కదా, అదే ఒక్క పొద్దు అదే మనము ఉపవాసం అయితే విడిచిపెట్టినాం కదా, అదే పండ్లతో తిన్నాం కదా. ఇప్పుడు ఇక టైం వచ్చేసి 9:30 తీయాల. ఈ 9:30కి అయితే మనమైతే ఇక మళ్ళీ ఒకసారి దేవుని ఫోటో అయితే మనం నైట్ ఇక్కడ కింద పెట్టి మనం పూజ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఎక్కడ మనం ఏ సెల్ఫ్ అయితే పెడతామో ఆ సెల్ఫ్లో పెట్టేసి అక్కడ మన దీపం అయితే దేవుని ముట్టించి కొబ్బరికాయ ఇట్లా కొట్టి అండ్ అగరబత్తి ఇట్లా ముట్టించుకొని ఇంకా మేమైతే ఇక ఏమేమి వంటలు చేసుకున్నామంటే వచ్చేసి వైట్ రైస్ అండ్ పెసరపప్పు, పల్చి పులుసు, పెరుగు, ఈ మూడే ఈరోజు కూడా. ఇంకా ఒకరోజు ముందు ఒకరోజు శివరాత్రి నాడు మొత్తంలో 3 రోజుల దాకా కౌసు మేము తినాం. కొంతమంది ఇట్లా పాటిస్తారు, కొంతమంది అట్లా పాటిస్తారు. సో మేమైతే ఇంకా ఒక్కపోతే విడిచే విధానం అయితే చూద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే ఇస్తారట్లో అన్నం వేసుకొని ఫస్ట్ ఒక్కపోతే విడిచే విధానం ఏంటంటే రైస్ తినే ముందు ఏమంటారు ఇగో ఫస్ట్ పల్చి పులుసు వేస్తుందమ్మ. పల్చి పులుసు పెరుగు రెండు ఒక దగ్గర మిక్స్ చేసుకొని మేమైతే ఒక్కపోతే విడిచే విధానం ఇలా ఉంటుంది.
చూపిస్తారా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇట్లా మేము శివరాత్రి ఉపవాసం అయితే ఈ విధంగా అయితే మేమైతే చేస్తాం. మీరు ఎలా చేస్తారనే విషయాలు అయితే పక్క మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అందరికీ. ఓకే.